న్యూస్కి స్వాగతం. ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు నెల్లూరు, విద్యాధరపురం, గుంటూరు 2 డిపోలను పూర్తిగా ఖాళీ చేయాలని, మిగిలిన 9 డిపోల్లో కూడా సగం భాగం ప్రైవేటు విద్యుత్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పెలిశెట్టి దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరులో ఏనుగు సుందరరామిరెడ్డి ఫంక్షన్ హాల్లో నెల్లూరు జోన్ మరియు నెల్లూరు జిల్లా ఉమ్మడి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నిర్మాణ మహాసభలు జోనల్ కార్యదర్శి దాసరి బాబు శామ్యూల్, జిల్లా కార్యదర్శి ఓవి ప్రసాద్, అధ్యక్షులు వి యుగంధర్ ఆధ్వర్యంలో జోనల్ అధ్యక్షులు వాకా రమేష్ అధ్యక్షతన జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ఆర్టీసీ సంస్థ విద్యుత్తుకు తీవ్ర ముప్పు అన్నారు. ఈ విధానం కొనసాగితే ఆర్టీసీ స్వంత బస్సుల వాటా క్రమంగా తగ్గిపోతుందని, సంస్థ ఆదాయ వనరులు ప్రైవేటు ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్లి ఆర్టీసీ ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం ఉందని, లాభదాయక మార్గాలు ప్రైవేటుకు, నష్టాల మార్గాలు ఆర్టీసీకి మిగిలే పరిస్థితి ఏర్పడి భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థ కనుమరుగవుతుందని, ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టాలనుకుంటున్న విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుని, ఈ విద్యుత్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితోనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అండ్ జిల్లా కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెలిశెట్టి దామోదర్రావు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరు జోన్ సంబంధించి జోనల్ కమిటీ నిర్మాణం మీద, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నూతన కమిటీల ఎంపికకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ బస్సులను ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో నిర్వహించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం, దానివల్ల నెల్లూరు 2 డిపోతో పాటు గుంటూరు 2 డిపోని ఖాళీ చేయించాలని, అలాగే మరో 10 డిపోలలో 50% ఆర్టీసీ బస్సులు ఖాళీ చేయించి విద్యుత్ బస్సు ఆపరేటర్లకు కేటాయించే విధానాన్ని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ సమావేశం ద్వారా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విద్యుత్ బస్సులకి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ వ్యతిరేకం కాదు, కానీ విద్యుత్ బస్సులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కూడా ఇచ్చి ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి, ఆ బస్సులని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా రవాణా వ్యవస్థని పటిష్టపరిచి ప్రజలకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. పెంచినప్పుడే నిరుద్యోగ యువతకు కూడా ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా మొత్తం విద్యుత్ బస్సులతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటు పరం చేస్తామంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ బాధ్యత తీసుకొని ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడాలని సమావేశంలో నిర్ణయించడం అయితే జరిగింది. డిపోలు వెంటనే ఖాళీ చేయాలనే నిర్ణయాన్ని కూడా నెల్లూరు కానీ గుంటూరు కానీ ఖాళీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో శ్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా ఉద్యోగులంతా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెంచకుండా ప్రైవేట్ ఆపరేటర్లు అంటే శ్రీశక్తి పథకం కూడా పరిస్థితుంది. ఇవాళ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా విధి నిర్వహణలో జరుగుతున్న చిన్న పొరపాట్లకి డిపో మేనేజర్లు తనిఖీ అధికారులు రాసిన కేసులను ఆధారం చేసుకుని సస్పెండ్లు, రిమోండ్లు చేయడంతో పాటు తీవ్రమైన పనిష్మెంట్లు ఇస్తున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి గతంలో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందం మేరకు అప్పుడున్నటువంటి డివిజన్ నెంబర్ గడిచినటువంటి సర్క్యులర్ నెంబర్ 1/90ని యథావిధిగా అమలు చేసి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించే గౌరవ నూతన ఎండీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పదోన్నతులకు సంబంధించి దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 6,500 నుంచి 7,000 పదోన్నతులు రావాల్సి ఉన్నప్పుడు కూడా ఇంతవరకు 3,300 మందికి పదోన్నతులు వచ్చాయి. ఆ పదోన్నతుల్లో ఎక్కడెక్కడ జాప్యం జరుగుతుందో దాన్ని వెంటనే నివారించాలి. అలాగే నెల్లూరు జోన్ సంబంధించి కూడా ట్రాఫిక్ సూపర్వైజర్లకు సంబంధించి లీగల్ గా ఉన్న న్యాయపరంగా ఉన్న చిక్కుల మేరకు కొంతమంది పదోన్నతులు ఆగిపోయినాయి. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించి అన్ని కేటగిరీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే విధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు గౌరవ విశాల్ ఎండీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.